నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతం అయితే ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే కాంపిటీషన్ ప్రోగ్రాంలో ఇక్కడ ఉన్నాము. నాగోల్లో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అయితే. మనతో పాటు అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. హాయ్ హాయ్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం షో కోసం. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా ఎన్ఐఎఫ్డిలో. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్యాషన్ షో ఇన్ మై లైఫ్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బి అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎన్ఐఎఫ్డి స్టూడెంట్. మీరు ఎలా చూస్ చేస్తారు ఈ ఇన్స్టిట్యూట్ అసలు? త్రూ ఆన్లైన్ ఇన్స్టాలో చూసి, అండ్ ఆల్సో బెస్ట్ కాలేజ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు రాకపోయినా వాళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. వాళ్ళు విసికించుకోరు. మంచిగా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. చాలా అంటే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది అనేది? చాలా ఎగ్జైట్మెంట్, ఏదన్నా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు షో మేము రాగానే, మేము వచ్చి 3 months అవుతుంది, షో కండక్ట్ చేశారు. వీఆర్ సో హ్యాపీ. అంటే ఈరోజు డిజైన్, కాస్మెటిక్స్ డిజైనింగ్ అండ్ డ్రెస్సింగ్ డిజైనింగ్స్ కూడా మీరు చేశారని కూడా చాలా వింటున్నాము. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చేశారు. ఐఎమ్ ఫ్రెషర్, సో ఐఎమ్ పార్టిసిపేటింగ్. ఐఎమ్ వాలంటీర్. ఓకే, ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ద గెస్ట్. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఫస్ట్ ఇయర్ మీరు ఫ్రెషర్ అండ్ షోని చూస్తున్నారు, ఇలా కండక్టింగ్ చేస్తుంటే? ఫస్ట్ టైం కదా నేను షో చూస్తున్నా, ఇంకా దాంట్లో పార్టిసిపేట్ కూడా చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు ఎలా పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ? వాలంటీర్ అండ్ ఎలా? ఐఎమ్ వాలంటీర్ యాక్చువల్గా. అందరిని వెల్కమ్ చేసేది నేనే. సో ఐఎమ్ సో హ్యాపీ. అందరు ఇన్ఫ్లుయెన్సర్ని కలిసాను. ఐఎమ్ హ్యాపీ. హాయ్. Hi, హౌ ఆర్ యూ? I'm fine. హౌ వాజ్ ద ప్రోగ్రామ్ టుడే? I was so excited to come here and నేను దీంట్లో నుంచి నేర్చుకుంది చాలా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు ఎగ్జైట్మెంట్ అసలు నేను ఆపుకోలేకపోతున్నాను, మాటలు చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ థింగ్ అంటే ఎన్ఐఎఫ్డిని ఎలా చూస్ చేసుకున్నారు మీరు అసలు? యాక్చువల్లీ నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చెప్పింది, నేను నమ్మలేదు ఫస్ట్ థింగ్. అంటే ఈ డేస్లో నేను అసలు ఏది నేను నమ్మను. సో ఒకసారి చూద్దామని చెప్పి నేను బిఫోర్ 2 years బ్యాక్ చూశాను. తర్వాత నేను యూట్యూబ్ సర్చ్ చేస్తే నాకు కన్ఫర్మ్ అయింది. సో తర్వాత నేను యాక్చువల్లీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాను. కొంచెం నేను వెళ్తే నాకు ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పేసి రావడం జరిగింది ఎన్ఐఎఫ్డిలో. రాము యాదవ్ సార్ ఎలా ఉంటారు ఇక్కడ? రాము యాదవ్ సార్ చాలా ఫ్రెండ్లీగా, చాలా బాగుంటారు. అండ్ ఎవరికైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే కూడా చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఈజ్ నైస్ కైండ్లీ పర్సన్. అండ్ ఆయన కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు అండ్ ఎంకరేజ్ చేశారు. మీరు చేయగలుగుతారు, మీ వల్ల అవుతుంది. అంటే ఏ స్టేజ్లో ఉన్నామంటే కింద ఉన్న స్టేజ్లో కూడా నేను పైకి తీసుకురావాలన్న సామర్థ్యం ఆయనకు ఉన్నది మమ్మల్ని. ఆయన చాలా మంచి కైండ్లీ పర్సన్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఈరోజు ఫ్యాషన్ డిజైనింగ్ షో జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది అసలు మీకు అసలు? యాక్చువల్లీ నేను అనుకోలేదు నేను వస్తాను అని చెప్పేసి. యాక్చువల్లీ నేను నార్మల్గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. మమ్మీ వాళ్ళని ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించాను, నేను తీసుకొని రావాలి, హ్యావ్ టు అటెండ్ ద ఫ్యాషన్ షో అని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను వీళ్ళకి ఫ్యాషన్ షోకి నేను స్టిచ్చింగ్ సపోర్ట్ చేశాను, జీసీ కన్స్ట్రక్షన్ సపోర్ట్ చేశాను. సో ఇప్పుడు వాక్ అయిపోతుంది. ఎలా ఉంది అసలు ఇప్పుడు మీ స్టిచ్చింగ్ చూసుకొని ఎలా అనిపిస్తుంది మీ డ్రెస్? యాక్చువల్లీ ఒకటి చెప్పాలంటే, ఇందాక నేను వచ్చిన వెంటనే నాకు మేకప్ ఆర్టిస్ట్ చేస్తున్నారు. నాకు మోడల్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎవరు స్టిచ్ చేశారు అసలు, చాలా బాగా స్టిచ్ చేశారు అని చెప్పేసి. సో ఐ ఫీల్డ్ ప్రౌడ్ ఇన్ మై సెల్ఫ్ దట్ ఎన్ఐఎఫ్డి హ్యాస్ గివెన్ నైస్ అండ్ ట్రైనింగ్. ఫర్ దట్ ఐ థ్యాంక్ దెమ్. మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ? సంతోషం ఉంది మేడం. మీ పాప స్టిచ్చింగ్ చేసి ఒకరికి మోడల్కి ఇప్పుడు వేసుకుంటుంది డ్రెస్సెస్ అంటే చాలా హ్యాపీ అవుతుంది మేడం. తను ప్రయాసపడేదంతా అంత గెయిన్ చేస్తుందని కొంచెం హ్యాపీ అవుతున్నాను. తను మాటలు వింటుంటే తను చాలా ఎమోషనల్ అయిపోయి తను కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతుంది అసలు. అవును మేడం. తను ఎప్పుడు కూడా చాలా చాలా బాధపడేది, నేను ఏదో ఒకటి చేయాలి, ఎట్లా నుంచి చేయాలని. ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి కూడా చాలా అసలు తన హెల్త్ కూడా చూసుకోకుండా వచ్చి చాలా ప్రయాసపడి చేసింది. ఈరోజు కూడా చాలా హ్యాపీగా ఉంది. వెంటనే నాకు కాల్ చేసి చెప్పింది, మమ్మీ ఇట్లా అన్నారు మమ్మీ, చూడగానే ఎవరు స్టిచ్ చేస్తారు బాగుంది అన్నారు అంటే చాలా సరే మేడం, చాలా మాకు పర్వాలేదు, సంతోషం, నువ్వైతే సంతోషం కదా? అవును మమ్మీ సంతోషం ఉన్నాను. నేను మీ హ్యాపీనెస్ని మీ కళ్ళలో చూడొస్తున్నాను అసలుకి, అండ్ ఎమోషనల్ కూడా అయిపోతున్నారు అసలుకి. యాక్చువల్లీ నేను అనుకోలేదు
నేను ఇట్లా వచ్చి నేను అటెండ్ అవుతాను. నా డ్రీమ్ ఉండే యాజ్ అ డిజైనర్గా నేను చేయాలి అని. డ్రీమ్ సక్సెస్ఫుల్గా నా ఫుల్ఫిల్ అవుతుందని నా కోరిక ఉంది. సో మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నాను. ఐ విల్ సక్సెస్ ఇన్ మై లైఫ్. మీ డ్రీమ్ ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? నా డ్రీమ్ నేను డిజైనర్ అవ్వాలి యాక్చువల్లీ. సో నేను బోటెక్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. సో నాకు ఎన్ఎఫ్డి త్రూ తెలిసింది ఏంటంటే ఐ హ్యావ్ టు బి ఏ డిజైనర్. ఆ ఆశ నాకు కలిగింది. ఐ హ్యాడ్ నౌ ఐఎమ్ గెటింగ్ దట్ ఆశ నాకు కలిగింది లోపల. ఈ క్రెడిట్ గోస్ టు మై రాము యాదవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ మ్యామ్, హలో. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ సూపర్ గుడ్. షో ఎలా వెళ్తుంది? It's super wonderful. Asal I didn't expect it this much. Yeah, actually I'm a passed out student from 2020 to 2023. I'm Shravani, NFT, and actually I'm graduated student. So here we are came for graduation. I'm super excited. అంటే ఒక ఎన్ఐఎఫ్టి స్టూడెంట్ అయ్యి ఉండి మీరు మళ్ళీ ఒకటి వచ్చిన ప్రోగ్రామ్కి అంటే ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అసలు? చాలా బాగుంది. ఎందుకంటే లైక్ అప్పుడు కాలేజ్లో ఉన్న వాళ్ళందరినీ కలుసుకోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వడము, అండ్ మా జూనియర్స్ ఇంత బాగా చేస్తున్నారా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇట్స్ గుడ్ టు సీ దెమ్. అట్ ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు? లైక్ ఇప్పుడు ఆమె డిజైనర్, ఒక స్టోర్లో యాక్చువల్లీ డిజైనర్గా స్టోర్ మేనేజ్మెంట్ ఆల్రౌండ్ చూసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఐఎమ్ వర్కింగ్ దర్. ఒక ఎన్ఐఎఫ్జి స్టూడెంట్గా అంటే పాస్ అవుట్ అయిన ఎంతైనా సీనియర్ స్టూడెంట్గా మీరు ఏం చెప్పబోతున్నారు అసలుకి ఇక్కడ జూనియర్స్కి? ఇంకా అంటే ది షుడ్ డూ బెటర్, మోర్ దాన్ బెటర్. అండ్ ఇంకా బయట ఆపర్చునిటీస్ చాలా క్రిటికల్గా ఉన్నాయి. అనుకుంటుండొచ్చు వాళ్ళు చాలా ఈజీగా ఉన్నాయని, బట్ ఐ సెట్ ఆల్ ది బెస్ట్ విత్ దెమ్. దట్స్ ఇట్. హాయ్, హలో. మీరు అసలు మీ గురించి ఒకసారి చెప్పరా అసలు? ఐఎమ్ శ్రీలేఖ ఫ్రమ్ ఎన్ఐఎఫ్డి. బీఎస్సీ కంప్లీట్ చేశాను ఎన్ఐఎఫ్డిలో 2022 to 23 బ్యాచ్. లాక్డౌన్లో 1 year ఇంట్లోనే చదువుకున్నాం. నెక్స్ట్ 2 years కాలేజ్లోనే చేసాం. మా అప్పుడే ఫ్యాషన్ షో కండక్ట్ చేసామని చెప్పారు, బట్ ఇట్స్ బికెమ్ లేట్ అంతే. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు సూపర్ ఎక్సైటెడ్, నైస్, గుడ్. ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఎక్కువ ఉంది. అట్ ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు? అట్ ప్రజెంట్ నాకు మ్యారీడ్ అయింది. సో మా సైడ్ ఎక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ లేదు. సో స్కూల్లో కోఆర్డినేటర్గా చేస్తున్నాను, సిబిఎస్ఈ స్కూల్లో. ఒక ఎన్ఐఎఫ్డి స్టూడెంట్గా మీరు స్టూడెంట్కి మీ జూనియర్స్కి ఏం చెప్పబోతున్నారు? జూనియర్స్గా బీ యాక్టివ్ అండ్ గ్రాస్ప్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టీచర్స్ అండ్ బీ యాక్టివ్ ఎవ్రీ టైమ్. డోంట్ బీ అప్సెట్. ఓకే, ఇది ఒకటే చెప్తాను. బై డు యూ చూస్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏం చెప్తారు? I'm interested in designing. Actually, I have been completed my beautician course in 2018. So, as part of that thing, it is also useful. So, I came into the fashion designing field. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఒక స్వీట్ మెమొరీ ఏముండే స్టోరీ కాలేజ్తో? మెమోరియా అంటే ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా మా బ్యాచ్ వాళ్ళమే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి చేసేవాళ్ళం అనమాట. సార్ ఎలా అంటే ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా మొత్తం మీదే రెస్పాన్సిబిలిటీ, మీరే చూసుకోవాలి అని చెప్పేసి మొత్తం మా రెస్పాన్సిబిలిటీగా మా హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవాళ్ళం. అదే మా స్వీట్ మెమొరీ. ఓకే, గీతా మ్యామ్ గురించి ఒక మాట. గీతా మేడం సో స్వీట్ అండ్ సో క్యూట్. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఎన్ఐఎఫ్డి ఫ్యాషన్ డిజైనింగ్కి వచ్చారు, ఫ్యాషన్ షోకి ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నాకంత ఐడియా లేదు, బట్ మా కోడల్ని జాయిన్ చేసిన తర్వాత తను ఫ్యాషన్ డిజైనింగ్ మామ ఇట్లా ఉంటుంది, మామ బాగుంటుంది, మేము డిజైన్స్ నేర్చుకుంటున్నాం, అది ఇది ఈరోజు ఫ్యాషన్ షో ఉంది, మీరు రావాల్సిందే అంటే వైజాగ్ నుండి వచ్చాను నేను యాక్చువల్గా ఓన్లీ ఫర్ ఫ్యాషన్ షో. సో ఇక్కడ కానీ వచ్చినందుకు ఇక్కడ చూసిన తర్వాత ఆ డిజైన్స్, ఆ కలర్ కాంబినేషను, ఐఎమ్ రియల్లీ అమేజ్డ్. అరే వీళ్ళు ఇంత అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో ఇంత బాగుంటుందని, ఎందుకంటే మాకు అసలు మా జనరేషన్ తెలియదు. బట్ ఇప్పుడు చూసిన తర్వాత వీఆర్ రియల్లీ లైక్ ఓహో నిజంగా ఇది చాలా పొటెన్షియల్ ఉన్న ఏరియా లాగా అనిపిస్తుంది. ఇంతకుముందు తెలుసు ఈ సెలబ్రిటీస్ వేసుకోవడం అది ఇది, కానీ బట్ కామన్ పీపుల్ కూడా ఇప్పుడు చూసిన డిజైన్స్ కామనర్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా వీళ్ళు చేస్తున్నారు. సో ఒకప్పుడు ఓన్లీ నాకు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఓన్లీ సెలబ్రిటీస్ వేసుకునే డ్రెస్సులు బయట వేసుకోవడానికి కుదరదు, కానీ ఇక్కడ ఈరోజు చూసిన డిజైన్స్ మాత్రం ఒక 4-5 డిజైన్స్ ఎంత బాగున్నాయంటే బయట వేసుకున్నారు. అంటే
మా అమ్మాయి కానీ ఇప్పుడు కొంతమంది ప్రజెంట్ చేసిన వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ని ప్రతి ఒక్కరికి రీచ్లోకి తేవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ టైం. సో ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్కి గుడ్, వీళ్ళకి గుడ్, ఎందుకంటే వీళ్ళ అప్రోచ్ పెరుగుతుంది, సో వీళ్ళ థింకింగ్ పెరుగుతుంది, అందరికీ అందుబాటులో ఉండాలి, ఓన్లీ ఎవరో నలుగురు సెలబ్రిటీస్ కాకుండా అనేది. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్, చాలా చాలా హ్యాపీ అండి, వెరీ నైస్. సో వాళ్ళ కాలేజ్ వాళ్ళ సార్ కూడా కలిసారు ఇందాక, వెరీ నైస్ జెస్చర్, మంచి మనిషి, బాగా మాట్లాడారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వి జాయిన్డ్ హర్. అండ్ ఎలా చూస్ చేసుకున్నారు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇక్కడ? అదే ఇందాక కూడా నేను వేరే వాళ్ళు అడిగితే కూడా చెప్తుండే, చిన్నప్పటి నుంచి కూడా తనకు స్టిచ్చింగ్ అన్నా కూడా, తన డిజైన్స్ అన్నా కూడా, బొమ్మలు వేయడం కూడా, ఇవన్నీ మేము చూసేవాళ్ళం. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏదో డాక్టర్ ఇంజనీర్ పుష్ చేయడం కన్నా షీఈ్ ఏ క్రియేటివ్, దాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో అలాగే యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్, ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే చూస్తే తెలిసింది మాకు, ఓకే ఇది ఒకటి ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు, ఫీజు కూడా అఫోర్డబుల్ రేంజ్లో ఉంది, నువ్వు జాయిన్ అవుతావా అన్నాము. జాయిన్ అవుతాను మామ, ఓకే దెన్ జాయిన్ అవ్వండి. ఫస్ట్ 2 years అంతా పట్టించుకోలేదు మేము, ఏదో చదువుకుంటుంది ఏదో చేస్తున్నాం. తర్వాత తన మాటలు తన అన్నీ తెలిసిన తర్వాత యూఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్. ఓ ఇలా ఉందా, వెరీ గుడ్ అమ్మా, నువ్వు చదువుకో, ఇంకా బాగుంటుంది, ఇంకేదైనా చేస్తా అంటే కూడా అన్నట్టుగా. సో పిల్లలకు వాళ్ళు, నాకు అనిపించింది ఏంటంటే మనం జాయిన్ చేసేటప్పటికన్నా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగింది అనిపించింది నాకు. అంటే ఈ కాలం జనరేషన్లో మన పిల్లలకైనా సరే ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే రిజెక్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. అండ్ మెయిన్ డాక్టరో, ఇంజనీరింగో అలాంటి అండ్ యూఎస్ఏకి వెళ్ళండి, ఇది చేసి బీటెక్ చేసి యూఎస్ఏకి వెళ్ళండి అని చెప్తారు కదా. మీ పేరెంట్ అదంటే మీ కోడలికి అలా చెప్పకుండా ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పారు కదా. 2-3 విషయాలు ఉన్నాయండి. అది యాక్చువల్గా మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఒకటి, అంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి, మగ పిల్లలు చదువుకోవాలి, ఇలాంటి ఫ్యామిలీ మాది కూడా. అలాంటప్పుడు ఒక అమ్మాయిని డాక్టర్ ఇంజనీర్ చేయించేసి మళ్ళీ అలాంటి సంబంధాలు తీసుకొని రావాలి, ఇదంతా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆలోచన, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచన. సో అలాంటప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ మేము చూడటము, అంటే చుట్టుపక్కల దీనికి కోర్స్ ఎలా ఉంది, దీని రీచ్ ఎలా ఉంది అనేది మాకు కొంచెం ఐడియా వచ్చింది, ఎందుకంటే ఇంటర్నెట్ వల్ల, సోషల్ మీడియా వల్ల. దాని ద్వారా ఏంటంటే ఈ డాక్టర్ ఇంజనీరింగ్ చేసి ఇన్ని లక్షలు పెట్టి చదివించి తర్వాత వాళ్ళు జాబ్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకేదో పెళ్లి చేసి ఇదంతా మన వల్ల అవ్వదు. సో ఒక మిడిల్ క్లాస్కి అప్రోచబుల్ అండ్ హైలీ ఫైనాన్షియల్లీ సస్టైనబుల్ అండ్ రెస్పెక్టబుల్ జాబ్ లాగా అనిపించింది. ఈ 3 ఫ్యాక్టర్స్ చూసామన్నట్టు. ఈ రోజు మీ కోడలు ఒక పొజిషన్ చూసి ఎలా అనిపిస్తుంది అసలు? రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ మై హార్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఈ ఫ్యాషన్ డిజైన్ చూసినాక తన రీచ్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా నాకు ఇప్పుడు ఐ కెన్ ఇమాజిన్. పెద్ద సెలబ్రిటీస్ వచ్చి కూడా వీళ్ళని మాకు డిజైనింగ్ కావాలని అడిగే స్టేజ్కి వెళ్తారు వీళ్ళు డెఫినెట్లీ. సో వాళ్ళ క్వాలిటీ మీరు కూడా లోపల చూడొచ్చు. ద క్వాలిటీ ఆఫ్ డ్రెస్సెస్, ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, ద క్వాలిటీ ఆఫ్ డిజైన్స్ ఎంత బ్యూటిఫుల్ అంటే చూస్తేనే అరే ఇది బాగుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అని టీవీలో చూసేవాళ్ళం, చాలా అంటే ఐ షుడ్ వర్డ్ యూజ్ చేయొచ్చులో తెలియదు, కానీ ఇది వేసుకుంటే బయట తిరగలేమో అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు, అంటే మనం ఎక్కడికైనా వేసుకొని వెళ్ళేలాగా ఉన్నాయి. సో వాళ్ళకు థింకింగ్ మరి మేబీ అది ఎలా వచ్చింది, వాళ్ళ టీచింగ్లో వచ్చిందా, లేకుంటే వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఫస్ట్ నుంచి వేసుకునే డ్రెస్సెస్ని ఆలోచించి చేశారా, లేకుంటే ఇప్పుడున్న సొసైటీలో, చేంజింగ్ సొసైటీలో వాళ్ళు ఆలోచించి చేశారా అనేది తెలియదు. బట్ దే హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. హాయ్ సార్. హాయ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో ఎవరిని జాయిన్ చేశారు మీరు? నేను మా వైఫ్ని జాయిన్ చేశాను. యూట్యూబ్లో మామూలుగా రివ్యూస్ చూసి జాయిన్ చేశాము, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. ప్లస్ ఇది ఫస్ట్ టైం నేను ఈవెంట్ అటెండ్ అవ్వడం. కానీ డిజైనర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ వాళ్ళ థాట్స్ కానీ చాలా బాగున్నాయి. ఎడ్యుకేషన్ కూడా చాలా వర్తీగా ఉంది. సో ఐఎమ్ హ్యాపీ మా వైఫ్ని జాయిన్ చేసినందుకు. అంటే మ్యారీడ్ అయినాక వైఫ్ని అడగంగానే ఇప్పుడు అట్ ప్రజెంట్ రిజెక్ట్ చేసే హస్బెండ్స్ ఉన్నారు కదా, మీరు అలా సపోర్టింగ్ ఉండడానికి చాలా గ్రేట్ఫుల్. అండ్ అసలు అలాంటి సపోర్టివ్ ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా అసలుకి చాలా ఇన్స్పైర్. అండ్ మీ అంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్లో తనకి ఇలా జాయిన్ చేశారు కదా, అంటే తనను ఇప్పుడు నెక్స్ట్ తన ఏమి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు కదా, ఎలా చేశారు తనని? ఫస్ట్ మా థాట్ ఏంటంటే బొటిక్ ఓపెన్ చేయాలని ఉండేది. సో ముందు దానికి ప్రియర్గా మనకి ఎడ్యుకేషన్ ఉంటేనే దాన్ని సక్సెస్ చేయగలమనే థాట్తోటి జాయిన్ చేయించాము. సో మనం చూస్తే యూట్యూబ్లో మంచి కాలేజీ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అది మరి ఫ్యాషన్ వేరే ఏదన్నా కాదు. మళ్ళీ వైఫ్ అయినా కూడా ఓన్ తన కాలం తను నిల్చోవాలని చెప్పేసి ఎడ్యుకేషన్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇందులో జాయిన్ చేయడం జరిగింది. హౌ రామ్ యాదవ్ సార్ అండ్ గీతా మేడం ఎలా ఉన్నారు అసలు ఇక్కడ?
వాళ్ళు వెరీ సపోర్టివ్, ఎప్పుడు రిసీవింగ్ చాలా బాగుంటుంది. ఏదైనా అడ్మినిస్ట్రేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే మీరు యూట్యూబ్ ద్వారానే ఈ ఇన్స్టిట్యూట్ అనేది సంప్రదించారా? అండ్ గూగుల్ రివ్యూస్ కూడా ఫస్ట్ మాకు నియర్ బై దిల్సుఖ్నగర్లో ఏమున్నాయని చూసాము. ఫస్ట్ వి ఫౌండ్ ఇది బాగుందని చూసాము. తర్వాత రివ్యూస్ కూడా యూట్యూబ్లో చూసాము. ఓకే, వీఆర్ కన్విన్స్డ్, ఓకే బాగానే ఉంటుందని 2-3 కూడా అడిగాము. ఓకే, దే ఆల్సో టోల్ ఓకే బాగానే ఉంటుంది, జాయిన్ చేయొచ్చు అని. జాయిన్ చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. డైలీ నేను తను రావడం, హోంవర్క్ చేసుకోవడం, వాటి బేసిక్స్ నుంచి నేర్పించడం, అదంతా బాగా అనిపించింది. అయితే ఎందుకు మీ వైఫ్కి ఫ్యాషన్ డిజైనింగ్ చూస్ చేసుకున్నారు మీరు? అంటే అట్ ప్రెసెంట్ మనకు బాగుందనా, లేకపోతే ఎలా తనకు ఇంట్రెస్ట్ ఉందనా? లేదు, మా వైఫ్కి ఫస్ట్ నుంచి ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. తను చిన్నప్పటి నుంచి ఇలాంటి ఏదైనా డిజైనింగ్ చేయాలి అనే థాట్స్ తోటి ఉండేది. సో దానికి ప్లస్ మేము అనుకున్న బొటిక్ బిజినెస్కి ఇదే ఇన్స్టిట్యూట్ ప్లస్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది ఫ్యాషన్ షో ఈరోజు? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నా 3 years జర్నీలో ఫస్ట్ ఫ్యాషన్ షో ఇది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను పార్టిసిపేట్ చేస్తలేను, ఎందుకు చేస్తలేను అని బాధపడుతున్నా. నా ఫ్రెండ్స్ అందరు మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ ఎలా చూస్ చేసుకున్నారు మీరు అసలు? నేను ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఫ్రెండ్స్ త్రూ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ 1 year చేశాను. ఇక్కడ కోర్సెస్ ఇంకా అవన్నీ చూసి ఇంకా నా 1 year నచ్చినాక 3 years కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నా. ఇంకొక 1.5 monthలో నాకు కంప్లీట్ అవుతుంది. ఇంకా 1.5 monthలో మీరు ఒక ఫ్యాషన్ డిజైనింగ్ అనేది అయిపోతుంది. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. అసిస్టెంట్ డిజైనర్గా చేస్తున్నాను అండ్ ఆల్సో స్టోర్ మేనేజర్గా చేస్తున్నాను. పాస్ట్ 1 year నుంచి నేను జాబ్ చేస్తున్నా. అండ్ నేను ఇక్కడ చదివినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ అన్నీ సెలెక్ట్ అయినాయి, కానీ నేను చూస్ చేసుకోలేను. అంటే ఇన్ని ఇయర్స్ మీరు చేస్తున్నారు కదా, నెక్స్ట్ మీ ఎయిమ్ ఏంటి అన్నట్టు? నా ఎయిమ్ అంటే ఒక లేబుల్ క్రియేట్ చేయాలి. నేను మాస్టర్స్ చేయాలి దీనిపైన. మాస్టర్స్ చేసినాక లేబుల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నా. హాయ్, మీరు? నా పేరు జయశ్రీ. నేను ఎన్ఐఎఫ్డిలోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేసినాను. లాస్ట్ 2 yearsగా నేను 23 batch పాస్డ్ అవుట్ సీనియర్. మేమున్నప్పుడు ఫ్యాషన్ షో అవ్వలేదు, అంటే లైక్ ప్రీవియస్గా అయ్యింది. బట్ ఈ కాలేజ్లో చదివినాక ఇప్పుడు ప్రెజెంట్ అయితే వేరే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ లాగా వర్క్ చేస్తున్నా. అండ్ ఆల్సో నా ఓన్గా బొటిక్ కూడా స్టార్ట్ చేసినాను, కస్టమైజ్ చేస్తూ ఉంటాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ చదువుకొని ఇప్పుడు ఒక బొటిక్ పెట్టుకొని ఒక కస్టమైజ్ చేసే రేంజ్కి వెళ్ళారు కదా? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మా ఇంట్లో కూడా ఏం సపోర్ట్ చేయలేదు, నార్మల్ టైలరే అన్నట్టు చూస్తారు. బట్ డిజైనింగ్కి టైలరింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకునే విధానం అంటే ఫ్యాకల్టీ ఇచ్చే సపోర్ట్, ఇంకా మేనేజ్మెంట్ ఇచ్చే సపోర్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కెరియర్ బేస్గా కూడా గ్రోత్ ఉంటుంది. అంటే చాలా మంది పేరెంట్స్కి మీరు అన్నట్టే నిజంగానే టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటి 2 ఒక్కటే కదా, నువ్వైనా కుట్టేదే మేమైనా కుట్టేదే అని అంటారు కదా, దానికి మీ ఇలాంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అసలు? ఏంటి అంటే టైలర్స్ అంటే నార్మల్గా డైరెక్ట్గా కట్ చేస్తారు. డిజైనర్ అంటే వాళ్ళ పర్సనాలిటీ బట్టి మేము డిజైన్ చేస్తాం, ఇల్లస్ట్రేట్ చేస్తాం, డ్రాయింగ్ చేస్తాం. అండ్ ఆల్సో మేము ప్యాటర్న్ మేకింగ్ చేస్తాం, డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కట్ చేయం. మాకు మెథడ్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ కొన్ని ఫార్ములాస్ ఫాలో అయ్యి మేము డిజైన్ చేస్తాం. సో పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా నేనే డిజైన్ చేసుకున్నా. సో అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు అన్నారు కదా మీరు కొంతమంది అంటారు అని, ఇప్పుడు మీరు డిజైనింగ్ చూసాక మీరు పేరెంట్స్ అయినా సరే బయట రిలేటివ్స్ అయినా సరే ఏం చెప్పారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే ప్రీవియస్గా ఏమంటున్నాడు, డాక్టర్ ఇంజనీరింగ్ అవి తీసుకుంటే బాగుంటుంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఏముంది గల్లీలో టైలర్ లాగానే ఉంటుంది కదా అన్నారు. బట్ డిజైనర్స్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ ఇండస్ట్రీకి వెళ్ళినా ఇంకా వేరే కంట్రీ వెళ్ళినా కూడా ఫ్యాషన్కి చాలా డిమాండ్ అనేది ఉంది. హౌ డు యూ ఫీల్ ఈరోజు? ఎలా అనిపిస్తుంది మీకు అందరికీ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను అనుకోలేదు ఎప్పుడు ఈ స్టేజ్కి వస్తాను, ఇలా మాట్లాడతాను, నేను ఒక డిజైనర్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. బట్ బికాజ్ ఆఫ్ ఎన్ఐఎఫ్డి. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఎన్ఐఎఫ్డిలో చేస్తున్నందుకు. బికాజ్ 1 year చేసినందుకే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫైనల్ ఇయర్ వరకు వచ్చా, ఇప్పుడు 3 years. ఇది కూడా కంప్లీట్ అయినాక పర్ఫెక్ట్ డిజైనర్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి ఎన్ఐఎఫ్డిలో చేస్తున్నందుకు. హాయ్ అండి. ఈరోజు ఈవెంట్ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా కండక్ట్ చేశారు మా రాము యాదవ్ సార్.
చాలా బెస్ట్గా ఉంది. ఫ్యాషన్ షో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఒక్కొక్కరి ఎఫర్ట్స్ మేము చూసాము కాలేజ్లో. ఒక గవర్నమెంట్ ప్రిపేర్ చేయడానికి నైట్ 2 PM అలా కూడా చేశారు సీనియర్స్ చాలా గ్రేట్ అండి. గవర్నమెంట్స్ కూడా వాళ్ళు కష్టపడేందుకు చాలా చాలా బాగా వచ్చినాయి. అంటే మేము బయట ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారు అంటే చాలా గార్మెంట్స్ అయితే చాలా డిజైనింగ్ చాలా బాగుంది అని చెప్తున్నారు. అసలుకి ప్రిపరేషన్ అంతా ఎలా జరిగింది ఒకసారి చెప్తారా మీ మాటలో? ఎస్ మ్యామ్, అది ఓన్లీ మన గార్మెంట్ మీన్స్ ఒక క్లాత్ ఒక ఫ్యాబ్రిక్ తీసుకునే కాదు, దానిపైన డిజైన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ఒక్కొక్కటి ప్రిపేర్ చేయడానికి సీనియర్స్కి 1 day పట్టింది. ఒక గార్మెంట్ కావడానికి 5-6 days కష్టపడినారు. చాలా చాలా తిరిగారు. వాళ్ళ ఎఫర్ట్స్ ఈరోజు స్టేజ్ మీద సక్సెస్ అయిందని పక్కా చెప్తాను. మీరు ఫ్రెషరా? ఎస్ మ్యామ్, ఫ్రెషర్, మ్యారీడ్. ఓకే, ఎలా చూస్ చేసుకున్నారు ఈ ఇన్స్టిట్యూట్ని అసలు? ఎస్, నేను యూట్యూబ్ త్రూ వెళ్ళాను నేను. అయితే ఫస్ట్ మనకు టెన్షన్స్ ఉంటాయి, ఏమో యూట్యూబ్లో చూసాము బాగుంటుందా లేదా అలా అనుకున్నాము. కాలేజ్ విజిట్ అయ్యాము, సరిత మ్యామ్ ఉంటారు, తను చెప్పారు డీటెయిల్స్ ఇలా ఉంటుందని. సరే ఒకసారి ఫస్ట్ ఒక 1 week వెళ్ళాము, ఎలా ఉంటుందో అనుకున్నాము. కానీ ఈ హైదరాబాద్లో ఎన్ఐఎఫ్డి ది బెస్ట్ కాలేజ్ అండి, నేను పక్కా చెప్తా. ఈచ్ రూపీ వర్త్ అంటే వర్త్, ఎవరైనా జాయిన్ కావచ్చు. ఎట్లా అంటే ఇంకా మన మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుందో ఎన్ఐఎఫ్డి అది అనుకోవాలి మీరు. పక్కా చాలా బెస్ట్ ఫ్యాకల్టీ నెంబర్ 1 ఫ్యాకల్టీ. మెచ్చుకోవచ్చా అండి? ఎవరైనా రాలేదనుకో పేరెంట్స్కి కాల్ చేయడము, ఎవరికైనా ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా చూపిస్తారు ఫ్యాకల్టీ, మొత్తం చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. మా గవర్నమెంట్స్ కూడా మేము ఎట్లా చేసామంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క థీమ్ నుంచి సెలెక్ట్ చేసుకొని మా సీనియర్స్ చేశారు. అది చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఈ రోజు అయితే ఫ్యాషన్ షో అయితే చాలా బాగా వచ్చింది, వాళ్ళు అనుకున్నట్టే బాగా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తారండి, వీళ్ళు అలాని సపరేట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలి. మీ మమ్మల్ని ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎంకరేజ్మెంట్ అనేది మా కాలేజ్లో చాలా చాలా బాగుంటుంది. మ్యారీడ్ అన్మ్యారీడ్ టైం ఇవ్వద్దు, ఏం ఉండదు. మేము 3 మ్యారీడ్. ఓకే, అయితే ఒక మీ సీనియర్స్ని మీరు ఆ స్టేజ్లో చూస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ గార్మెంట్స్ వేసుకొని మీరు ఎప్పుడు వెళ్ళాలని మేము ఎగ్జైట్తో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మా గార్మెంట్స్ కూడా ప్లీజ్ మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ వస్తుంది మాది కూడా షోలో. మేము మంచి డిజైన్ ఇవ్వాల్సిందే, మేము కూడా చేస్తాం. వీళ్ళని చూసి మాకు అర్థమవుతుంది, వీళ్ళు ఇలా గార్మెంట్స్ ప్రిపేర్ చేశారు, మేము నెక్స్ట్ ఎలా చేయాలి. ఇంకా మేము చేయలేదు, మాకు ఇంకా వర్క్ కూడా రాదు, మేము ఫ్రెషర్స్మే. కానీ ఈ టైప్లో ఉండేసరికి అరే అంటే మనకు ఒక థింక్ వస్తుంది కదా, ఐడియా వస్తుంది కదా, నెక్స్ట్ టైం మేము కూడా ఇలా చేయాలి, ఇంకా బాగా చేయాలి, సార్ మెచ్చుకోవాలి. తర్వాత అయితే మాత్రం మేము ఎప్పుడు చేస్తామా అని అయితే మాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా బెస్ట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం ఫ్రెషర్స్గా. బేసిక్గా మళ్ళీ బయట కాలేజెస్లో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లో హాఫ్ డే ఉంటుందండి, ఫుల్ డే ఉండదు. ఇప్పుడు ఎన్ఐఎఫ్డిలో ఫుల్ డే మేము పోతామన్నా పంపరు, 4 కాదు, అంత పర్ఫెక్షన్ అయితే నెంబర్ 1 ఉంటుంది. ఎవరైనా జాయిన్ కావచ్చు, జాయిన్ అయిన వాళ్ళని చెప్తున్నాం, జాయిన్ అవ్వండి. హాయ్, ఎలా ఉంది మీ గ్రాడ్యుయేషన్ డే? బాగుంది, ఎగ్జైటింగ్ చాలా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నిర్మల్ డిస్ట్రిక్ట్. నిర్మల్ నుంచి వచ్చారు. ఎలా చూస్ చేసుకున్నారు అసలు ఈ కాలేజ్ని? అంటే గూగుల్లో సెర్చ్ చేసి రేటింగ్స్ చూసి వచ్చాము, బాగుంది, అంటే మా లాంటి వాళ్ళకి సెట్ అయ్యిద్ది, ఎక్కువ ఏముండదు బర్డన్ అని వచ్చాము. ఎలా ఇప్పుడు మీరు ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళి ఒక డిజైనర్ అవుతున్నారా ఏందన్నట్టు అసలు? నెక్స్ట్ డిజైనర్ చూడాలి, ఇంకా అయిపోలేదు మాది, ఇంకా 2 months కోర్స్ అలా ఉంది. దాన్ని బట్టి బోటిక్ పెట్టాలా లేదంటే ఇంటర్న్షిప్ చేయాలి అలా. అంటే ఈ రోజు డిజైనింగ్ మాత్రం సీనియర్స్ చేశారని కూడా విన్నాము. గార్మెంట్స్ అనేది ఎవరు చేశారు అసలు? సీనియర్సే చేశారు, మేము కొంచెం జూనియర్, మళ్ళీ మేము బిగినర్స్, సో అందుకే మేము కొంచెం హెల్ప్ చేసాము. మేము. ఎలా అనిపించింది అసలు ఆ గార్మెంట్ డిజైనింగ్? ఎంత టైం పట్టింది అసలు? చాలా టైం పట్టింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ హార్డ్ వర్క్ కదా. ఫస్ట్ టైం మీ పేరెంట్స్ మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటా అంటే ఓకే అన్నారా? ఒప్పుకోలేకపోతే ఒప్పించి వచ్చాము. ఇంకా అసలు ఎందుకు వద్దన్నారు మీ పేరెంట్స్ అసలుకి? చీప్గా అలా చేస్తావా అని తీసి పడేసినట్టు మాట్లాడారు. తర్వాత పర్లేదు నీ ఇష్టం, నీకేమనిపిస్తే అది చెయ్యి అన్నారు. ఎలా ఒప్పించారు అసలు? ఎన్ని డేస్ టైం పట్టి మీ పేరెంట్స్ మీకు ఒప్పించడానికి? అసలు 1 week తర్వాత ఒప్పుకున్నారు మంచిగానే. ఇప్పుడు ఒక ఎన్ఐఎఫ్డిలో ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు?
చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈవెంట్ ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇక్కడ చూసి. హాయ్ సార్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈరోజు ఎలా ఉంది ఈవెంట్ ఇక్కడ? ప్రోగ్రామ్ బాగుంది. ఇక్కడ మీ అమ్మాయి చదువుకుంటుందా? అమ్మాయి చదువుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అంటే మీ అమ్మాయి ఫస్ట్ ఇక్కడ చూస్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? మా అమ్మాయి ఫస్ట్ చూడడానికి ఇక్కడ మంచిగా ఆమెకి పెట్టినా కదా, అందుకోసం చూడడానికి వచ్చాను. అంటే మీ అమ్మాయిని ఎలా డిజైనింగ్ చేయించాలని మీరు అనుకున్నారా? ఫస్ట్ అనుకోలే, తర్వాత మళ్ళీ డిజైన్లో అవాయిడ్ చేశాను. అంటే ఫస్ట్ ఏమనుకున్నారు? మీ అమ్మాయిని ఏం చేయించాం అనుకున్నారు? అసలు ఎలా చూపించుకున్నారు? ఫస్ట్ వేరే విధంగా అనుకున్నాం, తర్వాత డిజైన్కి మార్చాము. హాయ్, ఎలా జరుగుతుంది ఈవెంట్ ఈరోజు మొత్తం? చాలా బాగుంది. మీ సీనియరా? అవును, డిజైనింగ్ మీరే చేశారా ఇక్కడ? గార్మెంట్స్ చేసాము. చాలా కష్టపడారని మీ జూనియర్స్ చాలా చెప్తున్నారు. అసలుకి మీకు సీనియర్స్ చాలా ఎఫర్ట్ పెట్టారు అని కూడా చెప్తున్నారు మీ జూనియర్స్. ఎఫర్ట్స్ అయితే పెట్టాం, వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. ఇలా ఏం కాస్మెటిక్స్, ఏం గార్మెంట్స్ డిజైన్ చేశారు మీరు ఇక్కడ? మా థీమ్ వచ్చేసి బ్లూమ్స్ ఆఫ్ రాయల్టీ అండ్ పర్ల్స్, ముఘల్స్ ఆర్కిటెక్చర్ అండ్ హైదరాబాద్ పర్ల్ సిటీ, పర్ల్స్కి ఫేమస్ కదా, సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ మేము గార్మెంట్స్ చేశాం. ఇప్పుడు ఇది ఫైనల్ కదా, ఆఫ్టర్ నెక్స్ట్ ఏంటి మీది? నెక్స్ట్ బొటిక్ ఆర్ డిజైనర్? ఎలా? డిజైనర్. ఓవరాల్గా సార్ రామ్ యాదవ్ సార్ గురించి ఏం చెప్పబోతారు? సార్ చాలా ఓపెన్ హార్టెడ్ అండ్ స్టూడెంట్స్ని ఒక వేలో ట్రీట్ చేస్తారు. అండ్ ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకొని మాకు చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్. వై డు యూ చూస్ NIFD అంటే ఏం చెప్తారు అసలుకి? అంటే ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. నేను చూసిన వేరే కాలేజెస్ కంటే కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్. రాము సార్ ప్రతిదానికి ఇక్కడికి ఉండడంకి కారణం కూడా రాము సారే. ప్రతిదానికి బాగా సపోర్ట్ చేస్తారు, బాగుంటుంది. అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అంటే చేస్తానగానే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, చేపించారు. నమస్తే, మనతో పాటు అయితే ప్రస్తుతం అకాడమిక్ ఇన్ఛార్జ్ అయిన భవానీ గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. హాయ్. హలో అండి. ఈవెంట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అసలు మీరు ఎన్ని రోజుల నుంచి ఆర్గనైజ్ చేశారు? ఎంత కష్టపడి ఎంత సక్సెస్ఫుల్ కావడానికి గల కారణం ఏంటి అసలు? సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో మేము 2014లో మేము ఇన్స్టిట్యూట్ లాంచ్ చేసాము, ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో 2014 తర్వాత 2016, 2017 అండ్ 2019లో కంటిన్యూస్గా 3 అకాడమిక్ ఇయర్స్ మేము ఫ్యాషన్ షో చేయడం జరిగింది. సో కోవిడ్ పాండమిక్ వల్ల మేము మళ్ళీ షో అనేది చేయలేకపోయాము. సో ఈసారి గ్రాండ్గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఒరెండా 2025 ఫ్యాషన్ షో లాంచ్ చేయడం జరిగిందండి. సో ఫ్యాషన్ అంటే చాలామందికి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది, వెస్ట్రన్ కాస్ట్యూమ్సే లైక్ స్కిన్ రివీలింగ్ గార్మెంట్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్ చాలామందికి ఉంది. సో మేమేంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మా మెయిన్ ఎయిమ్. సో మేము ఫోకస్ చేసేది కూడా మోస్ట్లీ సెమీ అర్బన్ అండ్ రూరల్ స్టూడెంట్స్ పైన ఫోకస్ చేస్తున్నాము. సో వాళ్ళ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ప్లేసెస్ నుంచి వచ్చిన ఉమెన్కి ఎంపవర్ చేయడం అనేది మా మెయిన్ మోటో. సో ఫ్యాషన్ అంటే ఇలా కూడా ఉంటుందా అని చూపించాలనే మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ ఫ్యాషన్ షో చేయడం జరిగిందండి. సో ఇక్కడ కూడా మేము తీసుకున్న థీమ్స్, కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ కల్చర్ కాకుండా ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించిన కాస్ట్యూమ్స్, ఇండియన్ కల్చర్కి సంబంధించిన థీమ్స్ అనేది మేము చూస్ చేసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ మీరు ఏదైతే చూసారో రన్వే పైన డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ మీరు అందరూ చూసారు. ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ అయితే చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో డిజైనింగ్ అనేది మాత్రమే స్టూడెంట్స్ చేస్తారు, ప్రొడక్షన్ అనేది బయట చేపిస్తారు. మాస్టర్స్కి డబ్బులు ఇచ్చి టైలరింగ్ షాప్స్లో, బొటిక్స్లో అట్లా ప్రొడక్షన్ అనేది చేపిస్తారు. బట్ NIFD మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ ప్రొడక్షన్ పెయిన్ అనేది స్టూడెంట్స్కి తెలియాలి. సో ఇక్కడ స్టూడెంట్సే డిజైనింగ్ చేయడం జరిగింది అండ్ స్టూడెంట్సే ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 week నుంచి అయితే స్టూడెంట్స్ అసలు ఇంటికి వెళ్ళడం కూడా మానేశారు. నైట్ అవుట్స్ చేస్తూ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఉండడం, దానిపైన చిన్న డీటెయిలింగ్స్ యాడ్ చేయడం, ఇదంతా జరిగిందనమాట. సో ఫైనల్ అవుట్పుట్ ఇంత బాగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి.
ఇప్పుడు NIFD బెస్ట్ అని ఎందుకు అనుకోవాలి ఒక స్టూడెంట్ అని చెప్తే ఏం అడుగుతారు, అసలు ఏం చెప్తారు? సో NIFD అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే 2014 కంటే ముందు కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి, చాలా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సెమీ అర్బన్ స్టూడెంట్స్ పైన, రూరల్ స్టూడెంట్స్ని ఫోకస్ చేయలేదు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒక ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ ప్రీమియం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని అండ్ అర్బన్ బేస్డ్ స్టూడెంట్స్ని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు. సో ఆల్రెడీ కొంచెం ఫ్యాషన్ సెన్స్ ఉన్న వాళ్ళని మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించడం అనేది అది చెప్పాలంటే దానికంటే కూడా ఒక రూరల్ స్టూడెంట్ని ఎంపవర్ చేయడం అనేది మా మెయిన్ కాన్సెప్ట్. సో అలాగే మాకు అడ్మిషన్స్ కూడా ఎక్కువగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ నుంచి తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మాకు స్టూడెంట్స్ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. సో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మేము కండక్ట్ చేసేది కూడా ఫుల్ టైం కోర్సెస్ కండక్ట్ చేస్తాము. చాలా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే డైలీ 2 hours 3 hours పర్ డే క్లాసెస్ ఉంటాయి. సో మేమేంటంటే ఫుల్ డే క్లాసెస్ కండక్ట్ చేస్తాము అండ్ అకార్డింగ్ టు ద మార్కెట్ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వడమే మా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో మార్కెట్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులం అనేది మేము ఫాలో అవుతామండి. సో స్టూడెంట్స్ని మేము దగ్గరుండి చూస్తాం కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఇంటర్న్షిప్స్కి వెళ్ళినా, ప్లేస్మెంట్స్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రయారిటీ మా స్టూడెంట్స్కి ఈ మధ్య పాస్ట్ 2-3 years నుంచి మార్కెట్ అనేది మా స్టూడెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో మా స్టూడెంట్స్ వచ్చి మళ్ళీ ఆ విషయం మాకు షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతాం అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్తో స్కాలర్షిప్ టెస్ట్ అనేది కూడా జరుగుతుందని కూడా విన్నాము, అది ఎలా జరుగుతుంది ఒకసారి చెప్తారా? చాలా మంది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అనుకుంటారు. మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అరౌండ్ 2 lakhs పర్ ఇయర్ ఛార్జ్ చేసే కాలేజెస్ కూడా ఉన్నాయి. మేమేంటంటే రూరల్ స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడము ఇది మా మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి మేము మేనేజ్మెంటే ఒక గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మాకు 2 batches ఉంటాయి. జూన్లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ జనవరిలో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ కంటే ముందు కూడా మేము ఎవ్రీ ఇయర్ ఒక గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. దాంట్లో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్కి మేము వాళ్ళకు వచ్చిన మెరిట్ బేస్ని బట్టి మినిమం 5,000 నుంచి మ్యాక్సిమం 25,000 రూపీస్ వరకు మేనేజ్మెంటే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ చేసే ఫెసిలిటీ, ఎలాంటి ఫెసిలిటీ అయితే లేదండి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్స్ అనమాట. సో వీకర్ సెక్షన్ని కూడా ఫ్యాషన్ డిజైనర్స్గా చేయాలనే మెయిన్ కాన్సెప్ట్ తోటే ఈ మేనేజ్మెంట్ అనేది స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసే డెసిషన్ తీసుకున్నారు. ఓవరాల్గా ఈవెంట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు అసలు? ఇట్స్ అమేజింగ్ అండి. యాక్చువల్లీ మేమే మా స్టూడెంట్స్ పైన డౌట్ పడ్డాము, ఇంత అవుట్పుట్ వస్తుందా రాదా అనేది. బట్ ఆన్ ద స్టేజ్ మేము చూసేసరికి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద అవుట్పుట్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫైనల్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, మనతో పాటు అయితే ప్రస్తుతం ఫ్యాషన్ మోడలింగ్ అయిన భావన గారు ఉన్నారు. మనం వారితో మాట్లాడదాం. హాయ్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, వెరీ మచ్. ఎలా జరిగింది ఈవెంట్? ఈవెంట్ చాలా బాగా జరిగిందండి, నాకు చాలా బాగా నచ్చింది. ప్రీవియస్లీ 2 shows చేశాను నేను. నా నేటివ్ ఇక్కడ కాదు, బెంగళూరు. అక్కడ చదువుకున్నాను, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాం మేము. సో అక్కడ లాక్మీ ఫ్యాషన్ వీక్ మింత్రా ఫ్యాషన్ వీక్ చేశాను. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండ్ కంఫర్టబుల్ జోన్ అస్సలు ఉండదు. యూ హ్యావ్ టు లిజన్ వాట్ దే నీడ్ టు సే, అంతే. అదర్ దెన్ దట్ నువ్వు బజ్ అవ్వడానికి లేదు. ఇక్కడ అంటారా రాము సార్ అండ్ స్టాఫ్, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ స్వీట్, చాలా స్వీట్గా ఉంటారు. డే 1 నుంచి కూడా ట్రైనింగ్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. మాకైతే ఇంకా మోడల్స్ కాబట్టి స్టామినా ఉండాలి అని ఎగ్ అండ్ స్ప్రౌట్స్ ఫుడ్ కూడా అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. ఇట్స్ వెరీ స్వీట్, నో వన్ కేర్స్. ఈ రోజు రేపట్లో అసలే కేర్ చేయరు. వచ్చారా, పేమెంట్ తీసుకున్నారా, చేశారా, వెళ్ళిపోయారా, ఇద్దరికి ఏం కనెక్షన్ ఉండదు. ఇట్స్ వెరీ వెరీ లవ్లీ షో. నేను పార్టిసిపేట్ చేయడం నాకు బాగా అనిపించింది. ఐ లుక్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో ఇదే కాలేజ్లో నేను కోర్స్ టేకప్ చేద్దామని కూడా థాట్లో ఉన్నా. ఓవరాల్ హౌ వాజ్ ద ఈవెంట్? ఇట్స్ ప్రిటీ మచ్ వెరీ గుడ్, చాలా బాగుంది.